నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాస్టల్ దొరికింది అంటున్నారు కదా, దొరికితే దొరికిందని చెప్పండి. ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది? దొరికే వరకు మేమైతే ఖచ్చితంగా బీసీల పైన, బీసీల భవిష్యత్తు పైన మేమైతే పోరాటం చేయడానికి. ఎవరు చేయలేరంటే ఎందుకు అవుతుందమ్మా? ఇప్పుడు ప్రభుత్వం మేము కళ్ళు మూసుకుని నిద్రపోతా ఉందా బీసీల కోసం? అదేమ్మా, మరి ఇంతవరకు విద్యాశాఖ బీసీ బిడ్డలు అయితే అందుకేమ్మా బీసీలు ఇబ్బంది పడతారు కాబట్టి మేము వచ్చాము. గవర్నమెంట్ పట్టించుకోలేదు కాబట్టి బీసీవై పార్టీ తరఫున మాకు పంపించాడు. ఇబ్బంది మన బీసీ బిడ్డలు ఇబ్బంది పడతారని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. మరి నారా లోకేష్ ఏం చేస్తున్నాడమ్మా విద్యాశాఖ మంత్రిగా? వాళ్ళ కొడుకుని, వాళ్ళ బిడ్డలను అయితే ఇలాంటి హాస్టల్లో పెట్టి ఒక వారం కోరుకుంటారు కదా. కాబట్టి మనం అందరం కూడా, మీరు నేను అందరం కూడా కష్టపడి మనందరం దీన్ని తెచ్చుకోవాలని ఆశయంతో ముందుకు వచ్చినామమ్మా. అది విషయము. దానికోసమే వీళ్ళు అంటారు, కలెక్టర్ చెప్తాడు, తర్వాత ఈ ప్రభుత్వం ఉండే వాళ్ళు చెప్తారు. ఎప్పుడు మారుస్తారు? సంవత్సరాల తరబడి, ఏళ్ళ తరబడి మీరే చెప్తున్నారు. ఎవరు మార్చకుంటే ఎట్లా? ఈయన చచ్చిపోవాలి పిల్లలు. బీసీ భవనం అది ఖాళీగా ఉంది, మరి అక్కడ ఊరికే వసూలు చేసుకుంటా మరి అదే బీసీవై పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాము. ఇది వచ్చే వరకు ప్రతిరోజు విజిట్ చేస్తాము. ఏ గవర్నమెంట్ చెప్పు, తప్పే ఉన్నది. పలా నాయకుడు నేను అడిగినా మాకు పట్టించుకోలేదు. పలా నాయకుని పేరు చెప్పు. మనది కదా, ఇప్పుడు మేము అందుకే తల్లి అడగడానికి కాదు తల్లి. 10 days నుండి అంతకుముందు ఎవరు పట్టించుకోలేదమ్మా. 10 days నుండి వైరల్ అవుతుంది. కానీ కూడా ఇంతకు ముందు మనకు తెలియదమ్మా. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి, ఈ విషయం తెలిసింది కాబట్టి ఇంత దూరం రావాల్సి వచ్చింది తల్లి. అమ్మా, ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా మీకోసమే కదా. ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా మీకోసమే కదా. కలెక్టర్ గారికి పోతున్నామమ్మా, కలెక్టర్ గారికి పోతున్నాము. ఈ సిచ్యువేషన్ తీసుకొని కలెక్టర్ గారికి పోయి అందరూ కూడా, ప్రజలందరూ ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా మారుతారు తల్లి. మారడానికి కోసం వచ్చాము ఖచ్చితంగా. అంటే నీ నోట్లో ఉంటే ఏ మాట వస్తుందో, నా నోట్లో ఉంటే ఏ మాట వస్తుందో తెలియదు కదా. ప్రభుత్వం అప్పటికైనా కళ్ళు తెచ్చి, ఆ గుడ్డి ప్రభుత్వం బయటకు వచ్చి బీసీ పిల్లల కోసం పోరాడుతుందని, వేరే హాస్టల్ ఇస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు పోరాటం చేస్తున్నారు. ఎంతో మంది బీసీ ఉద్యమిస్తారు. ఎక్కడ వచ్చింది? మా ఊరికి మభ్య పెడుతున్నారు అంతే. వచ్చింది కాదు. వచ్చే వరకు మన పోరాటం ఊరికే రాదమ్మా అంతే. వాళ్ళు చెప్పే వరకు మన పోరాటం అయితే మిమ్మల్ని మార్చే వరకు, ఎక్కడైనా శాశ్వతంగా బీసీ హాస్టల్ ఇచ్చే వరకు మేమైతే ఆపమమ్మా. ఖచ్చితంగా వస్తాము. మీ ప్రాణాలు మా బిడ్డలతో మేము ఒక వీడియో తీసుకొని మేము ఏమైనా యూట్యూబ్ ఛానల్లో అయితే మాకు డబ్బులు వచ్చాయి అనుకో. మేము ఒక పార్టీ తరఫున వచ్చాము తల్లి. గవర్నమెంట్ గుడ్డిది అయిపోయింది కాబట్టి కళ్ళు తెచ్చుకోవాలని చెప్పి మేము వచ్చాము. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, మీకోసమే మేము వచ్చాము. నా చెల్లెలు అయితే ఒకటి, నా అక్కలు అయితే ఒకటి, నా బిడ్డలు అయితే ఒకటి కాదు. నాకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు, అందరూ ఉంటారు తల్లి. మీరు ఇబ్బంది పడితే ఇప్పుడు చదువుకుంటా నేను చూస్తున్నా, వీడియోలు ఫోటోలు చూస్తున్నా, పెచ్చులు ఊరిపోయి పడిపోతున్నాయి. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మేడా ఏం దీనిపైన బీసీ వెల్ఫేర్ ఆఫీస్ పైన గవర్నమెంట్ నుండి డబ్బులు తీసుకోవడం లేదా వీళ్ళు? మరి ఎందుకంత నిర్లక్ష్యము? మరి ఎందుకంత నిర్లక్ష్యము? ఖచ్చితంగా అటు చెప్పు, పేరు చెప్పు, మేము మాట్లాడతాం. అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇబ్బంది లేదు. మన హాస్టల్ వచ్చే వరకు మేము పోరాటం సాగి. బీసీ భవనం ఖాళీగా ఉంది కదా, ఎందుకు ఇవ్వరు? సెక్యూరిటీ లేకుండా పెట్టాలి. ఇప్పుడు సెక్యూరిటీ ఎవరుండే వాళ్ళని అక్కడ పెడతారు. ఏమైతుంది? అక్కడ ఖాళీగా ఉన్నాయి కదా, పైన రూమ్లన్నీ ఖాళీగా ఉన్నాయి బీసీ భవనంలో. అది కూడా పోయి వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తాము.
ఇచ్చి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా అమ్మా, ఇచ్చే వరకు అయితే మనం మేమైతే పోరాటం చేస్తూనే ఉంటాం తల్లి ఈ దీంట్లో పైన ఖచ్చితంగా. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది మేడం? ఇంతమంది పిల్లలు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అవును మేడం. ఖచ్చితంగా మేడం. కలెక్టర్ ఆర్డర్ ఊరికే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చే సరిపోదు కదా మేడం. కలెక్టర్ ఏదో ఒకటి బీసీ భవన్ ఖాళీగా ఉంది లేదా వేరే కలెక్టర్ అనుకుంటే ఈ జిల్లా అధినేత అయిన కలెక్టర్ అనుకుంటే వేరే హాస్టల్ ఏదైనా చూసి సురక్షితమైన ప్రాంతంలోకి పిల్లలను తరలించి వాళ్ళకు ఏది బీసీ భవనం సురక్షితం కాదు, మరి ఏదో సురక్షితమైన ప్లేస్ చూపించచ్చు కదా. ఇది వారం నుండి జరిగేది కాదు, ఈ నెల మొత్తం నుండి స్టార్టింగ్ నుండి జరుగుతూనే ఉంది ఈ సమస్య. పిల్లలు పాపము వాళ్ళు. అవును మేడం, ఖచ్చితంగా మీరు పడుతున్నారు, మీరు కూడా మేడం. కాబట్టి జిల్లా కలెక్టర్ ఊరికే మీరు ఫోన్ అంటే పిల్లలు ఇళ్ళకి పోతారా లేకుంటే ఎక్కడికి పోతారా? రోడ్డు పైకి పోతారా? బీసీ భవనం చూడాలి కదా. జిల్లా కలెక్టర్ పై నుండి ప్రభుత్వం నుండి ఆర్డర్ తీసుకొని కొత్తది బిల్డింగ్ కట్టియాలంటే ఎంత టైం పడుతుంది? కట్టియచ్చు కదా. ఎంతసేపు పడుతుంది మేడం? మరి పెద్ద పెద్ద బిల్డర్లు 1-2 నెలల్లో బిల్డింగ్ కట్టించేస్తారు. మరి గవర్నమెంట్ అనుకుంటే కట్టిలేదా? వాళ్ళైతే ఆఫీసర్లు మంచి ఏసీలలో కలెక్టర్ గారు మరి అంత ఏసీ భవనంలో ఉన్నారు. పిల్లలేమో ఇట్లనా? వీళ్ళకి కూడా ఉంటాయి కదా, మేము కలెక్టర్ కావాలనో ఐపీఎస్ కావాలనో ఐఏఎస్. పిల్లలు కూడా అనుకుంటుంటారు కదా, మాకు మంచి విద్య ఉంది, మంచి ఫుడ్ దొరికి మేము కూడా మంచిగా చదువుకొని మేము ఐఏఎస్ ఐపీఎస్ కావాలని వాళ్ళు కూడా కలలు కంటారు కదా. మరి ఈ రకంగా ఇలాంటి బిల్డింగ్లు ఉంటే ఇలాంటి బిల్డింగ్ లో పిల్లల్ని పెట్టి వాళ్ళు ఇంటికాడ వాళ్ళ పేరెంట్స్ బీచ్ హాస్టల్లో అయితే హాస్టల్లో బాగుంటారు అనే ఉద్దేశంతో ఇంటికి పంపిస్తే ఇక్కడ మాత్రము పాత బిల్డింగ్ ఇచ్చి పిల్లల్ని మభ్య పెడితే ఈ రకంగా చేస్తూ వస్తుంది ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వంలో ఉండేటటువంటి ఈ ప్రభుత్వ నాయకులు వాళ్ళ పిల్లల్ని పెట్టమని చెప్పండి ఈ బిల్డింగ్ లో, ఒక వారము ఉంటారేమో. ఇవన్నీ వీళ్ళని క్వశ్చన్ చేయలేక నాకు ఖచ్చితంగా మేడం మేమైతే పోరాటం, నేను కలెక్టర్ గారికి పోతున్నాను, రిప్రజెంటేషన్ ఇస్తాను, మళ్ళీ ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తాను మేడం. మీరు షిఫ్ట్ అవుతుంది అంటుంటే మేడం ఖచ్చితంగా చూడండి మేడం, బిల్డింగ్ దొరకాలి కదా. ఇప్పుడు బిల్డింగ్ మరి ఇన్ని రోజుల నుండి సైలెంట్గా ఉన్న వాళ్ళు 4 సంవత్సరాల నుండి అవును మేడం, ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, మరి వాళ్ళేమో ఏసీ గదులలో అక్కడ ఇక్కడ ఉంటారు. అవునవునులేండి మేడం, మీ సమస్యలు మీకు ఉంటాయి, మీరు పిల్లల కోసం చూసుకుంటున్నారు ఇక్కడ. కాకపోతే ఓకే మేడం. మేడం ఖచ్చితంగా మా పోరాటం అయితే షిఫ్ట్ చేసే వరకు కాలేదు మేడం, మేమైతే ఉంటాము. మేడం ఓకే, థ్యాంక్ యూ మేడం.